ఒంగోలులోని మంగమ్మ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఫన్ పేరుతో మెరైన్ ఎగ్జిబిషన్ను ఆదివారం రాత్రి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మానసిక ఉల్లాసం కోసం ఇటువంటి ఎగ్జిబిషన్ను అవసరమన్నారు. ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోటిరెడ్డి, రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా జలకన్య ఒక ప్రత్యేక ఐటెంగా ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలను ప్రజలకు ఆనందాన్ని పంచేందుకు పలు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. నా పేరు కోటిరెడ్డి. మాది హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ మెరైన్ ఎగ్జిబిషను. ఒంగోలుకి పరిచయస్తులే. మాది పక్కనే గ్రామం. 1990 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం. జెమినీ సర్కస్ దగ్గర నుంచి మాదే.
సర్కస్ పోయిన దగ్గర నుంచి సర్కస్లు అయిపోయినాయి, దాని పరిస్థితి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాము. అక్కడ అమర్నాథ్ యాత్ర, తాజ్మహల్ అనే ఎగ్జిబిషన్ పెట్టాము ఆ A1 కళ్యాణ మందుకు ముందు. అవి మా ఇంట్రడ్యూస్ ఇక్కడ ఒంగోలులో పెట్టినవి అవి. ఆ తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెచ్చాము. ఇప్పుడు ఆ లేడీస్ ఫిలిప్పైన్ నుంచి వచ్చారు, వాళ్ళు సార్ వచ్చిన దాకా ఉండలేకపోయారు, అందుకోసం తీసుకొచ్చాము. ఇప్పుడే షో చూపిద్దామని చూసాము, వీలు కాల వాళ్ళు నిలబడి వెళ్ళిపోయారు, బాగా స్ట్రెయిన్ అయి ఉన్నారు. సార్ తోటి ఇనాగ్రేషన్ చేయించాలనే కోరికతోటి సార్ చేత ఇనాగ్రేషన్ చేయించాము. దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది. దాంతోపాటు జలకన్యలని, సముద్రంలో అయితే జలకన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం. అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం. దాన్ని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలులో పెట్టడం జరిగింది. లేకపోతే ఇంత చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు, మా ఇంతకి ఎక్స్పెన్సివ్ అవుద్దో కూడా మేము ఊహించలేకపోతున్నాం. ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరికతోటి ఇది పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ఏదైతే ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది. దీన్ని మన కోటిరెడ్డి గారు, అదేవిధంగా రాజారెడ్డి గారు, ఇది శివ, వీళ్ళందరూ కూడా కలిసి ఇది 2 నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది. దీనికి 1990 నుంచి మన కోటిరెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇదివరకు జెమినీ సర్కస్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదివరకు చేసేవాళ్ళు కోటిరెడ్డి గారు తీసుకురావడం కూడా జరిగింది. అప్పుడు ఇప్పుడు మళ్ళా మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్, అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్, ఈ 2 కూడా ఒంగోలులో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు కూడా ప్రజలు కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ, అదేవిధంగా ఫిష్ అక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు. దీనికి బయట దేశాల నుంచి కూడా జలకన్యలను కూడా తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు, కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ అక్వేరియం ఉండేది, సీలో ఉంటుంది అది అక్వేరియం. ఆ అక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ ₹1 కోటి మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు. అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు. ఇది తప్పకుండా కూడా ఒంగోలులో ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి, చూడండి. కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరూ కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఏదైనా ఒక ధైర్యంతో ఒంగోలులో ప్రజల్ని ఆనందపరచడానికి మన కోటిరెడ్డి గారు పెట్టిన దానికి ఆ భగవంతుడి ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా ఇది జరగాలని, సక్సెస్ఫుల్గా అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిపోయిన వాళ్ళు సంతృప్తి పొంది ఇంకో 10 మందికి చెప్పే విధంగా ఉండే విధంగా ఉంది. కాబట్టి సక్సెస్ అవుద్దని చెప్పి కూడా నేను కూడా కోరుకుంటూ, వాళ్ళు ఈ కార్యక్రమానికి నన్ను కూడా మన రియాజ్ బాయ్ని అందరిని కూడా పిలిచి సక్సెస్ఫుల్ అలా ప్రారంభించుకున్నందుకు కూడా చాలా సంతోషం. ఇది ఇంకొక 45 రోజులు 60 రోజుల దాకా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మన కోటిరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ